ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం, కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం, సూర్యనారాయణ గారి నాయకత్వం, ఏపీజీఏ నాయకత్వం, ఏపీజీఏ నాయకత్వం, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం, కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం, కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం, కేఆర్ గారి నాయకత్వం, కేఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మేము ఏపీజీ అసోసియేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నాము సోపేటలో. మా నాయకుడు అయినటువంటి కేఆర్ సూర్యనారాయణ గారిని పెట్టిన కేసును పోలీసు వారు కొట్టివేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. నా పేరు చిత్తా వెంకటేశ్వర అండి. వెంకటేశ్వరులు. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున పల్నాడు జిల్లా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా నాయకుడు సూర్యనారాయణ గారి మీద అక్రమంగా పెట్టిన కేసులు పోలీసు వారు విత్డ్రా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. విషయం తెలియదు, సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున పల్నాడు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నర్సాపేట సబ్యూనిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా నిజమైన నాయకుడైనటువంటి కేఆర్ సూర్యనారాయణ గారి మీద ఉన్నటువంటి అక్రమ కేసులు ఉపసంహరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అనగా భారత రాజ్యాంగ దినోత్సవం, అనగా భారత రాజ్యాంగ పరిషత్తు మన రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలైంది. ఇదే రోజున మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించి అందరూ కూడా సంతకాలు పెట్టేసి పరిషత్తుకు సమర్పించారు. ప్రజలు తమకు తాము రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకిక, సామ్యవాద అనేక అంశాలతో కూడినటువంటి ప్రపంచంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం. ఇటువంటి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశానికి లేదు. అటువంటి పవిత్రమైనటువంటి దినోత్సవం ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఈ పెద్ద యజ్ఞాన్ని పూర్తి చేసినటువంటి రోజు ఈరోజు. ఈ సందర్భంగా అందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా యూనిట్ తరపున శుభాకాంక్షల్ని ఇంకా వారి యొక్క అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ రాజ్యాంగం యొక్క సర్వోత్తరాన్ని మనం కాపాడుకుందామని ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో జీవిద్దామని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇకపోతే మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద సంఘంగా మరి ఉద్యోగుల యొక్క ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్స్, ఉపాధ్యాయుల యొక్క సమస్యలపై పోరాడుతూ అనేక చర్యల్ని చేపట్టింది. తద్వారా ఉద్యోగులకి కొన్ని సంక్షేమమైనటువంటి కార్యక్రమాలను కూడా సాధించింది. అందులో భాగంగా గత సంవత్సరం అంటే 2023వ సంవత్సరంలో మా సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిపై ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కలిసి దీని మీద ఆయన మీద కొన్ని రకాల పోలీస్ సెక్షన్స్, క్రిమినల్ సెక్షన్స్ పెట్టేసి కేసులు పెట్టారు. దాని పర్యవసానంగా ఆయనకి దాదాపుగా 4-5 నెలల పాటు ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా బెయిల్ లభించలేదు. చివరికి ఆయనకి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఆయనకి ఉపశమనం లభించి బెయిల్ పొందారు వారు. ఆ తర్వాత కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ కేసుని పునరాలోచించి ఒకసారి ఇందులో ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా అంతా కూడా గమనించి దాన్ని అధ్యయనం చేసి పోలీస్ శాఖ ద్వారా శ్రీ కేఆర్ నారాయణ గారిపై ఉన్నటువంటి కేసుని ఉపసంహరించుకుందని చెప్పి తెలియజేయడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్యకి మేము ఉద్యోగ సంఘాల తరపున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా మరి సమానత్వంతో కూడినటువంటి, స్వేచ్ఛతో కూడినటువంటి, భావ ప్రకటన స్వేచ్ఛతో కూడినటువంటి మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొనసాగించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము విన్నవిస్తున్నాం. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వ అధికారం ఉన్నా సరే, అంటే ఏ పార్టీ అధికారం ఉన్నా సరే, ఉద్యోగులపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి వారి కుటుంబ సభ్యుల్ని వేధించి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ పైన పోరాటం చేస్తే ఈ రకంగా చర్యలు చేపట్టడం తగదని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ వారికే కాదు, ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వానికైనా సరే ఇది ఒక రకమైనటువంటి చర్యగా దీన్ని చేపట్టి ఇక ముందు కూడా ఏ ప్రభుత్వ అధికారి పైన కూడా తనకి రావాల్సినటువంటి హక్కుల మీద కోసం పోరాడితే కేసులు పెట్టడం అనేది సరైన చర్య కాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఇప్పుడు ప్రస్తుతం వారు కేసుల నుంచి ఉపశమనం పొందినందుకు, విముక్తులు చేసినందుకు మేము సర్వత్రా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు స్వర్ణ చంద్రరామిరెడ్డి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం తరపున, అదేవిధంగా పల్నాడు శాఖ అధ్యక్షుడిని ఈ సందర్భంగా ఈ సహకరించినటువంటి మిత్రులందరూ కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం.